స్కేలింగ్ చేయడం వల్ల పళ్ళ మధ్యలో సందులు రావడం అనేది జరగదు. సో హాయ్, ఐఎమ్ డాక్టర్ షమానా. పళ్ళమ డిపార్ట్మెంట్కి ఒక పేషెంట్ వచ్చారు, 50 years అలా ఉంటాయి. సో ఆయనకి కంప్లైంట్ ఏంటంటే స్మెల్ వస్తుంది అని చెప్పి చెక్ చేస్తే ఆయనకి పళ్ళన్నీ గారు పట్టేసి ఉన్నాయి, ఇంకా చిగురు ఇన్ఫెక్షన్ కూడా ఉంది. క్లీనింగ్ మేము అడ్వైస్ చేస్తే ఆయన ఒక క్లీనింగ్ చేయించుకున్నారు. క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఆయన ఏంటంటే పళ్ళ మధ్యలో సందులు వచ్చాయి, మీరు నా పళ్ళకి హోల్ పెట్టేశారు అని చెప్పి అన్నారనమాట. సో ఏంటి అంటే క్లీనింగ్ తర్వాత మీకు కనుక చిగురు ఇన్ఫెక్షన్ ఉంటే చిగురు కిందకి జారిపోతే పళ్ళు మొత్తం క్లీన్ చేశాక గార అనేది పళ్ళ మధ్యలో గార తీసాక అక్కడ ఉండాల్సిన చిగురు లేకపోవడం వల్ల మీకు అది హోల్ ఉంది, హోల్ పడింది అనిపిస్తుంది. కానీ క్లీనింగ్ చేయడం వల్ల, స్కేలింగ్ చేయడం వల్ల పళ్ళ మధ్యలో సందులు రావడం అనేది జరగదు. మీరు లేట్గా డెంటల్ చెకప్ చేయించుకున్నారు కాబట్టి, మీకు లేట్గా ట్రీట్మెంట్ అయింది కాబట్టి మీకు అలా సందులు వచ్చాయి. అదే మీరు ఒక 1 year 1.5 year బ్యాక్ వచ్చి క్లీనింగ్ చేయించుకొని ఉంటే మీకు అలా ఉండేది కాదు. కొంతమంది పేషెంట్స్ కూడా కంప్లైంట్ చేస్తారు, పళ్ళు కదిలాయి మీరు క్లీనింగ్ చేశాక అని చెప్పి. క్లీనింగ్ చేశాక పళ్ళు కదలడం అనేది ఏముండదు. అది మీ గార మొత్తం పోయాక పండుని పట్టుకున్న గార తీసాక న్యాచురల్గా మీకు ఇంకా పళ్ళు కదిలే స్టేజ్లో ఉన్నాయి కాబట్టి కదులుతున్నాయి. క్లీనింగ్ వల్ల అయితే అవ్వదు. ఇది ఒక మిస్అండర్స్టాండింగ్ పేషెంట్ పెట్టుకుంటారు అలాగా. సో ఆ స్టేజ్కి వెళ్ళేదాకా ఉంచుకోకుండా మీరు ముందే పళ్ళు క్లీనింగ్ అనేది చేయించుకుంటే బెటర్.